రాజకీయాలను ఎందుకు తీసుకొస్తున్నారు? మొట్టమొదటి అంశం జిందాల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతా ఉంది. గతంలో వాళ్ళు ఎక్కడైతే ఏదో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఉమ్, అది ఉపసంహరించుకున్నాడు అని ఒక పత్రికలో ప్రధానంగా వార్త వచ్చింది. ఉమ్, సరే, వాళ్ళు ఎంత భర్త పెట్టాలనుకున్నారో మనకు ఆధారం లేదు. ఉమ్, వాళ్ళు వెళ్ళిపోతున్నారో లేదో కూడా మనకు తెలియదు. ఉమ్, కానీ జిందాల్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి కొంచెం జంకతాయి. ఓకే. బికాజ్ ఒక మహారాష్ట్రకు సంబంధించిన ఒక సినిమాకి సంబంధించిన స్టార్కు సంబంధించిన విషయంలో నిజానికి తప్పు జిందాలైనా ఎంత పెద్దోడైనా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవాల్సిందే. ఓకే. కానీ ఇక్కడ తప్పు పైన చర్య తీసుకునే దానికన్నా బదనాం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినారు. ఉమ్, అంటే దీన్ని జగన్ చెప్తే చేసినాడు, లేకపోతే సజ్జల రామకృష్ణాడు చెప్ చేశారు, డైరెక్ట్ గా రోజు సీఎంఓ, డైరెక్ట్ గా డీజీపీ, డైరెక్ట్ గా సిఐ స్థాయిలో జరిగిన వ్యవహారాన్ని ఉమ్, వీళ్ళు ఆ అమ్మాయికి పోలీసులకు న్యాయం ఆపాదించి. చేయడమా ఉమ్, అన్యాయం జరుగుంటే మనకు తెలియదు. ఉమ్, ఉమ్, ఆ అమ్మాయి ఆమెకు సంబంధించి అన్యాయం జరుగుంటే న్యాయం చేయడమా, జరిగిందో లేదో మనకు తెలియదు. రెండోది జిందాల్ని ఇబ్బంది పెట్టడమా, ఇవేమి కన్నా ఉమ్, పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా వ్యవహరించినాడు ఉమ్, అని డైరెక్ట్ గా జగన్ మీద ఉన్న కోపంతో వీళ్ళందరినీ కొట్టినారు, ఉమ్, బదనాం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయాలు ఉన్న జిందాల్కి ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఆయన మంచి చెడ్డలో జోలికి వెళ్ళను, ఒక పారిశ్రామికవేత్త. ఆయన బదనాం చేస్తే ఆయన అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఉండగలడా, అలాంటి రాష్ట్ర ప్రభుత్వం అసోసియేట్ కాగలడా? కాబట్టి జిందాల్ ఎన్ని కంపెనీలు పెడతాడు, ఎంత డబ్బులు పెడతాడు, లేదా వెళ్ళిపోయినాడా లేదా ఆ సమాచారం అధికారికంగా నాకు లేదు. ఉమ్, నిజాలు ప్రభుత్వం చెప్పాలి. కానీ జిందాల్తో ఆ వ్యవహార ఎపిసోడ్ లో చేసిన నా బదనాం అన్నది అల్టిమేట్ గా జిందాల్ అనేది ఆంధ్రప్రదేశ్ తో ఉండడానికి పెద్దగా ఇష్టపడడు. ఆ రీత్యా ఉమ్, అదనంగా సమస్య వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఉమ్, రెండో పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు లోకేష్ గారు అమెరికాలో మన దావోస్ లో స్విస్ ఏరియాలో ఉన్నటువంటి దావోస్ లో జరుగుతున్నటువంటి సదస్సులో ఉమ్, కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ బయట మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ పార్టీని అభిమానించే వాళ్ళతో జరిగే సమావేశాల్లో మాట్లాడుతున్నాడు, పారిశ్రామికతో మాట్లాడుతున్నారు. కానీ రెండు ఆడ ఒకటి అభిమానం ఏముంది, అయిపోతుంది. ఎన్ఆర్ఐలు కదా, ఎన్ఆర్ఐలతో మాట్లాడారా? ఎన్ఆర్ఐలకు ఎన్ఆర్ఐ అంటే సంబంధించిన మళ్ళీ ఎవరు ఎన్ఆర్ఐలు వాళ్ళే కదా, వీళ్ళు ఎన్ఆర్ఐలు వీరే, వాళ్ళ ఎన్ఆర్ఐ వాళ్ళే. ఉమ్, ఎన్ఆర్ఐల పేర్లు అది పెడతారు కానీ మళ్ళీ చివరికి వాళ్ళు అభిమానించే వస్తారు. వైసీపీ అభిమానించాడు బోడగా, అట్లాంటి మీటింగ్ ఏదో పాల్గొన్నట్టున్నాడు. ఇంకోటి ఏదో జరిగినాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో గెలిచిపోయిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేయబోతుందో దాన్ని ఫోకస్ చేస్తే మంచిది. ఉమ్, లోకేష్ గారు స్విస్ వేదికగా లేదా దావోస్ వేదికగా జగన్ నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు అనేది సహేతుకం కాదు. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేస్తున్న విమర్శలు అబద్ధం, మంచి చెడ్డల జోలికి నేను వెళ్ళట్లేదు. ఉమ్, కానీ ఆ వేదికకి ఇది కరెక్ట్ కాదు. ఆ రాజకీయాలు కూడా మాట్లాడొచ్చు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని ఉమ్, విమర్శించడం ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఉమ్, దావోస్కి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వచ్చే పారిశ్రామికతల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలు, వనరులు, అడ్వాంటేజ్, అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ మీకు ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వబోతా ఉంది, నేచురల్ గా ఉన్న అడ్వాంటేజెస్, మరియు మా ప్రభుత్వం మీకు ఏం అవకాశాలు ఇవ్వబోతున్నాయో, ఉమ్, వెసులుబాటు, మిగతా రాష్ట్రాలకు లేని వెసులుబాటు మనకి ఏమన్నా, ఇవన్నీ చెప్పడం ద్వారా ఆకర్షించే ప్రయత్నానికి మీరు వెళ్ళారు. ఉమ్, దీనికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ద్వారా బలం చేకూరుస్తుందా, బలహీనపడతారా? ఓకే. నా దృష్టిలో బలహీనపడతారు. మీ ప్రయత్నాలు బలహీనపడతాయి. కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో సరిగ్గా పరిపాలించలేదు. ఉమ్, ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉంటే వాళ్ళు ఏదైనా 4 ఓట్లు మీకేస్తారు. ఉమ్, అక్కడంతా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు. పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ప్రామాణికం ఏంటంటే, ఈ రోజు 10 రూపాయలు పెడితే రేపుకి 20 రూపాయలు ఆదాయం వస్తుందా రాదా, ఇది తప్ప వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఉండదు. ఉమ్, పెట్టుబడి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆదాయమే. నీతి, నిజాయితీ, విలువలు ఇవేమి ప్రైవేట్ పెట్టుబడికి ఉండదు. అవును. కార్ల్ మార్క్స్ అనే ఫిలాసఫర్ చెప్తాడు, డబ్బు ఎంత ప్రమాదకరమైందంటే 100కు 100% లాభం వస్తుంది అనుకుంటే అవినీతిని కూడా ప్రోత్సహిస్తుందంట. ఉమ్, 150% లాభం వస్తే ఆ వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తుందంట. డబ్బు ప్రార్థన చెప్తాడు ఆయన. ఉమ్, 200% లాభం వస్తే యజమాని కూడా చంపేస్తుందంట. దానికి ఏం క్యారెక్టర్ ఉండదు డబ్బుకి. అవును. ఇది కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పిన మాట. ఉమ్, అంటే డబ్బు పెట్టుబడి వీళ్ళ పని ఏంటంటే, పెట్టామా లాభాలు సంపాదించుకున్నామా, గ్యారంటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ మంచి ఏంటి, ఇవేమి ఉండదు డబ్బుకి, పెట్టుబడిదారులకి. ఆ ఉండే వాళ్ళకి జగన్ పరిపాలన మంచిదా చెడ్డదో వాళ్ళకి ఎందుకు? ఒకవేళ మంచిది కాదంటే వాళ్ళు ఏమన్నా జగన్ వద్దని చెప్తారా? ఎవరు వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు వాడుకొని వదిలేస్తారు. ఉమ్, పరిశ్రమలు అదే. అంటే అట్లాంటి పారిశ్రామిక మీటింగ్ లో మా రాష్ట్రంలో అడ్వాంటేజ్లు ఉన్నాయి, పైపెచ్చి మా ప్రభుత్వం మీకు ఇది చేయబోతా ఉంది, వచ్చేయండి, ఇవి కూడా చెప్తున్నారు, చెప్పట్లేదు అన్ను. దానికే పరిమితం కావాలి అంటారు. దానికే పరిమితం అయితే ఏదో
ప్రయోగం. అప్పుడు నువ్వు చెప్పింది ఏంటరు, మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఏమి ఇస్తున్నారో చూస్తారు, బెంగాల్ వాళ్ళు ఇస్తున్నారో ఏం చూస్తారు, దేశంలో అవన్నీ కూడా చూసి ది బెస్ట్ ఎంచుకొని వస్తారు. ఇట్లాంటి దానికి పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మీరు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అని చెప్పదలుచుకున్నారు. నాకు అభ్యంతరం లేదు. కానీ వెంటనే పారిశ్రామికతకు వచ్చే డౌట్ ఏంది అంటే, రేపు ఆ దుర్మార్గుడు మళ్ళీ అధికారంకి వస్తే మా పరిస్థితి అనుకోరా? మీకే కొంత అనుభవం ఏంది? ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది పరిశ్రమల అధిపతులు మమ్మల్ని అడుగుతున్న ప్రధాన డౌట్ ఏంటంటే, జగన్ మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మళ్ళీ రాడని గ్యారెంటీ ఇవ్వమంటున్నాడు, ఎవరు రాసియాలని అడిగారు. వెల్ అండ్ గుడ్. ఇది మీకు ఇది నిజా జరుగుండదు, కానీ చెప్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో. ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయి అడవి మాట్లాడచ్చా? మాట్లాడిన తర్వాత రాటిఫై చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ప్రమాదం అని మీరు చెప్పదలుచుకుంటే, పరిశ్రమ పెట్టే 100 కోట్లు పెట్టే అశోక్ అని ఆయన ఈ 5 ఏళ్ళు ఉండే శిల్పత్రం 100 కోట్ల మూట చదువుకునే జీవితకాలం ఉంటాడు ఇక్కడ. కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీద అనుమానాలు మీరే వ్యక్తం చేస్తే జరగబోయే పరిణామం ఏంది? అనుమానిస్తాడు, అదనంగా సమస్యలు సృష్టించుకుంటాడు. ఇది రాష్ట్రంలో పోతే మళ్ళీ జగన్ వస్తే ఏమన్నా మళ్ళీ దుర్మార్గుడే కదా, వీళ్ళు చెప్తున్నాడు కదా, వీళ్ళు పోతే మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ తెరవేస్తాడేమో అని అంటే, మళ్ళీ 5 ఏళ్ళ కోసం పెట్టుబడి పెట్టేందుకు ఇంకో రాష్ట్రం చూసుకుందాం అనుకుంటారు. కాబట్టి జగన్ నాడు విమర్శించడం ద్వారా మీరు సాధించేది శూన్యం, అదనంగా వాళ్ళకి లేని అనుమానాలు కలిగిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వేదికలో విమర్శించడం అనేది రైట్ కాదు. దాంట్లో విమర్శలో నిజం ఎంత అబద్ధం ఎంత దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అమెరికా దావోస్ వేదికగా మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు అనేది మీరు చేసే ప్రయత్నాలకు ముందరకాల బంధం అవుతుంది తప్ప మీకు ఉపయోగపడే పని అయితే కాదు. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి బ్రాండ్ అంబాసిడర్లుగా చంద్రబాబు నాయుడు గారు, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిన్న ఆయన ప్రధానంగా అక్కడ దావోస్లో మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ మనకి 10 పోర్టులు ఉన్నాయి, ఇప్పుడు దానికి కావాల్సిన ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఏపీ రాష్ట్రం అనుకూలమైంది, మీరు ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా కూడా ఇక్కడ వసతులు వనరులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇదే పోర్టులకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు అప్పు చెప్తున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అవినీతిగా చేశాడు, లేదంటే అక్రమాలు చేశాడని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు మళ్ళీ అవే పోర్టులను అడ్డం పెట్టుకొని మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటము, వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేశాడా, లేదంటే అభివృద్ధికర పాలన చేశాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ లో కొన్ని మీకు మంచిది కాదు అనుకుంటున్నారు, మంచిది కాదు వదిలేయండి. ఇప్పుడు పోర్టుల నిర్మాణానికి సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ, గ్రామీణ సచివాలయాల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీంట్లో మంచిని ప్రోత్సహించండి, అవసరం లేదని వదిలేయండి. ఇప్పుడు వ్యాపారస్తులు, వాణిజ్యం అత్యంత ముఖ్యమైనది రవాణా, పోర్టులు. జగన్మోహన్ రెడ్డి గారు సీ పోర్టులు, షిప్ యార్డులకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆ ప్రైవేట్ లో మొదలెట్టాడా, పబ్లిక్ లో మొదలెట్టాడా వేరే చర్చ. కానీ మనం మెడికల్ కాలేజీని కంప్లీట్ గా ప్రైవేట్ వేసి కనుక ఒక ఏర్పాటు కూడా మొదలెట్టేశారు, ఒక సబ్ కమిటీ కూడా వేశారు దీన్ని. మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు ఒక సబ్ కమిటీ వేశారు. దాంట్లో స్పష్టంగా కండిషన్ అంటే PPL, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్, అంటే అర్థం ప్రైవేటైజేషన్. మీరే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. రెండో అంశం, ఆ దావోస్ లో వాళ్ళు కోరుకునేది మంచి షిప్ యార్డులు ప్రైవేట్ లో ఉన్నాయా, పబ్లిక్ వాళ్ళు చూడరు. రవాణాకు అవకాశం కల్పిస్తుంది గత ప్రభుత్వం. మీరు చెప్పాల్సినే ఉంది, గతం వర్తమానం అనేది పారిశ్రామికతలకు పని లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇన్ని పోర్టుల నిర్మాణంలో ఉన్నాయి, ఇన్ని షిప్ యార్డుల నిర్మాణంలో ఉన్నాయి, భవిష్యత్తులో ఇవన్నీ పూర్తి చేస్తాం, మీరు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇట్లా చెప్పాలి తప్ప గతం వాళ్ళకేం పని? ఒకసారి 100 కోట్లు 200 కోట్లు ఆ పారిశ్రామిక పెట్టా అంటే నేను జీవితకాలం ఉండాలనుకుంటాడు, విస్తరించాలనుకుంటాడు. ఆ రకంగా మోటివేషన్ అన్నప్పుడు ఈ ప్రభుత్వం, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రభుత్వం నుంచి వెళ్ళారు, తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సంబంధం లేదు, అది దావోస్ లో అప్రస్తుతం. కాబట్టి అప్రస్తుతమైన అంశాలని ప్రస్తుతం తేవడం ద్వారా వాళ్ళు నష్టం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు తప్ప లాభం తెచ్చుకున్నట్టే కాదు. ఓకే ఓకే. ఏంటి ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కి సంబంధించి ఒక ప్రధానంగా వినిపిస్తుంది, ఆల్రెడీ కొన్ని నేషనల్ మీడియాలతో ఇప్పటికే ఏపీ అభివృద్ధికి సంబంధించి, ఏపీ డెవలప్మెంట్కి సంబంధించి ప్రమోషన్ చేయమని చెప్పేసి నేతలు నేషనల్ మీడియాకి ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి INPR ఉంది, ఏమీ డెవలప్మెంట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మళ్ళీ ఈ ఏపీ బ్రాండ్కి సంబంధించి, బ్రాండ్ ప్రమోషన్కి సంబంధించి ఒక కొత్త జీవోని తీసుకొచ్చి దానికి కాంట్రాక్టులు తీసుకొచ్చి థర్డ్ పార్టీ ద్వారా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదని వాళ్ళే చెప్తున్నారు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు చేయటం? మనకు INPR డిపార్ట్మెంట్ ప్రభుత్వ రంగంలో ఉంది. ఇప్పుడు దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఏదైతే మనం ఏజెన్సీలకు ఇస్తున్నామో ఆ ఏజెన్సీలకు ఇచ్చే డబ్బులు కానీ దాంట్లో సగం ఖర్చు పెట్టినా ఆ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది కదా. ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకోవచ్చు కదా. పైపెచ్చు మీరు